నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని 4 మాడ వీధుల్లో చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం 4 మాడ వీధుల్లో చేపట్టారు. అమావాస్య రోజు సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, రాజా, పాండు, నాగరాజు తదితర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ అయిన నిత్య కళ్యాణోత్సవంను భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలను జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవను నిర్వహిస్తారు భక్తులు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎర్రమరెడ్డిపాళెం చెరువు ఆక్రమణను అడ్డుకుంటామని పెనుమూరు హేమలత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. రేణిగుంట మండలం తూకివాకం పంచాయతీకి చెందిన ఎర్రమరెడ్డిపాళెం చెరువు అక్రమదారులపై కేసులు పెట్టాలని, లేదంటే గ్రామస్తుల ద్వారా పెన్షన్ను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమూరు హేమలత జిల్లా ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఎర్రమారెడ్డిపాళెం గ్రామం చెరువు సర్వే నెంబర్ 141లో సుమారు 55 ఎకరాలు ఉండగా అందులో 10 ఎకరాల 50 సెంట్లు చెరువు మనుగడ స్థలం ఆక్రమణకు గురైందని తెలిపారు. కొంతమంది ప్రభు, వెంకటయ్య, సుబ్రహ్మణ్యం కలిసి ప్రైవేటు కళ్యాణ మండపం పేరుతో చెరువు మనుగడ స్థలంలో ట్రాక్టర్లతో మట్టి తోలి పెన్షింగ్ వేసి అక్రమదారుల నుండి చెరువును కాపాడాలని గ్రామ రైతులు వెళ్లి గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులకు అర్జీలు పెట్టిన విషయం విదితమే. ఇంతవరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదని, అక్రమదారులు వేసిన పెన్షింగ్ ను రైతులు సంఘం ఆధ్వర్యంలో తొలగిస్తామని పత్రికా మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రమరెడ్డిపాళెం గ్రామ రైతులు, సిపిఎం పార్టీ రేణిగుంట ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హర్నాథ్ రెడ్డి చెరువు ఆక్రమణను పరిశీలించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాలెంకు సంబంధించి చెరువు ఇక్కడ ఉంది. ఈ చెరువు సుమారు 58 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఈ 10 ఎకరాలు మునకడకు సంబంధించిన స్థలం ఉంది. ఇక్కడ మొత్తం కూడా మీకు కనిపిస్తుంది, పిల్లర్లన్నీ కూడా వేసి ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టి ఆదాయం కోసం అని చెప్పి ఒక 3 వ్యక్తులు వాళ్ళ అనుచరులతో కలిపి మొత్తం కూడా పిల్లర్లు వేశారు. ఇక్కడ ఆదాయం కోసము పాగా వేసి చేస్తున్నారని మనం పలుమార్లు చెప్పినా ఇక్కడ అధికారులకు ఎవరికి కూడా పట్టలేదు. ఈ చెరువు ఇప్పుడు మంచి ఎండాకాలం, వేసవిలో ఇన్ని నీళ్లు ఇంత బాగా ఉంది అంటే ఇక్కడ దాదాపు ఒక 50 కాలనీలు గ్రామాలకు సంబంధించి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే పరిస్థితి. అలాంటి చెరువుని పూడస్తా వస్తే ఇక్కడ అధికారులకు ఎవరికి కళ్ళు కనపడ్డా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకువాకం పంచాయతీ ఎర్రమరెడ్డిపాలెం గ్రామం చెరువు మరియు మునగడ కలిపి సుమారు 58 ఎకరాలు విస్తీర్ణము. దీంట్లో ఇప్పుడు మునగడలో ఏరే వాళ్ళు సంపద కోసమో దేనికోసమో తెలియదు, కానీ వాళ్ళంతా ఆక్రమించేదానికి చెరువు నీళ్లు మొత్తం పూడ్చేసి మడితోలేశారు గుడి పక్కన.
ఇది కాబట్టి ప్రభుత్వం వారికి అనేక సార్లు మేము తెలియపరిచినాము, కానీ అయినా ఎవరు పట్టించుకోలేదు. దీన్ని గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాళహస్తిలో గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేశారు 2 టౌన్ పోలీసులు. శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను 2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. మంగళవారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ 2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డికి గంజాయి రవాణాకు సంబంధించి ముందస్తు సమాచారం మేరకు ఒరిస్సా నుండి తమిళనాడు రాష్ట్రం అంబత్తూరు ప్రాంతానికి చెందిన గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ సర్కిల్ వద్ద చెన్నై బస్సు కోసం ఎదురుచూస్తున్న అంబత్తూరుకు చెందిన మురళి, శ్యామ్రాజ్, సంజయ్ కుమార్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముద్దాయిలపై ఇదివరకే తమిళనాడులో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 2 నిందితులు పారిపోయారని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన 2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ పార్థసారథి, సిబ్బంది బాలకృష్ణ, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, నందకుమార్, ప్రవీణ్, సుధాకర్, రేగాన్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయిని తీసుకువెళ్తుండగా మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం, ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వారు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నేరం చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేయడం, వారిని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతున్నది. ఈ రోజుతోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ గంజాయి పైన, మత్తు పదార్థాల పైన ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీని ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. కాళహస్తిలో మీ అందరికీ తెలుసు, గతంలో మేము 25 మంది మీద కేసు పెట్టి దాదాపు 3 నెలల పాటు వాటిని రిమాండ్కి పంపడం జరిగింది. ముఖ్యంగా యూత్ అందరినీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ అదుపులో తీసుకోవడం, వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కంటిన్యూషన్లో భాగంగా ఇది కూడా జరుగుతోంది. ఎక్కడికక్కడ రాబడిన సమాచారం మేరకు మేము వారి మీద నిఘా పెట్టి అదుపులో తీసుకోవడం, విచారించడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పూర్తిగా లేకుండా చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య, డెప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచార్యులు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కృష్ణాపురం ఠాణా నుండి 4 కళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 4 రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు. 4 రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన, ప్రయోజనాలను వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని అన్నారు. ఈ నెల 21న మహిళా యూనివర్సిటీలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించామని, అప్పటి నుండి ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 29 నుండి జూన్ 19 వరకు జిల్లాలోని తిరుమల, శ్రీహరికోట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎస్వీయు జూ పార్క్లో సుమారు 1000 మందితో యోగా ప్రాముఖ్యతను తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 10న తిరుమలలో 5000 మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ప్రతి మండలానికి 4 మాస్టర్లు, ట్రైనర్లు, సుమారు 200 మందికి శిక్షణ ఇచ్చి సుమారు 10 లక్షల మందికి యోగా యొక్క ప్రయోజనాలు, ప్రాముఖ్యతను తెలిసేలా చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం అయ్యేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 11వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు.
మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలిపి అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నెల రోజుల పాటు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందిరా మైదానం, వినాయక సాగర్లో ప్రతిరోజు ఉదయం శిక్షకులచే యోగా చేస్తున్నారని, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసిన్, అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. తెలిసిందే, మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్, అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21 మనం కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19 వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. ఈరోజు తిరుపతి పట్టణంలో కృష్ణాపురం ఠాణా నుంచి ఇందిరా మైదానం వరకు యోగా అంతర్జాతీయ 11వ సంవత్సరం సందర్భముగా పెద్ద ర్యాలీ జరుగుతోంది. ఈ యొక్క అవగాహన సదస్సుకు గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఈ యోగా 1 నెల రోజులు సెలవు దినాలుగా ప్రకటించి, యోగా డేగా ప్రకటించి యోగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అంతర్జాతీయ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి స్వయంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో వస్తున్నారు, పాల్గొంటున్నారు. దానికి నెల రోజులుగా మన రాష్ట్రంలో మే 21 నుంచి జూన్ 21 వరకు వివిధ రకాలుగా యోగా కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని పాల్గొనే విధంగా తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం వచ్చే సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 5 లక్షల మంది యోగా సభ్యులతో నిర్వహించడం జరుగుతోంది. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలనేసి కూడా తెలియజేస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో
రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ 2వ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జరుగు 5 వారాలు మరుపొంగళ్లతో తమ కళాకారులు వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఇర్ల గుణశేఖర్, పురాణ పురుషుల పాత్రల్లో మురళీకృష్ణ, వెంకటాచార్యులు, వినోద్ కుమార్, గురుతేజ, రమణారెడ్డి, గోపాలరావు, భాస్కరాచారి, మునినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల పాప వినాశం సమీపంలో ఉన్న శ్రీ శ్రీ బాటగంగమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అందులో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని అమ్మవారికి మంగళవారం ఉదయం సారెను అందజేశారు. అనంతరం అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ మాజీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు పెంచలయ్య, తిరుమల స్థానికులు, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళవారం ఉదయం స్వామివారికి జరిగిన నైవేద్య విరామ సమయంలో సినీ నిర్మాత దిల్ రాజు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కర్ణాటక మంత్రి తంగడగి శివరాజ్ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సినీ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. అంతేకాక స్వామివారి ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల, వైసీపీ శ్రేణులతో మరో షాక్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈరోజు దాదాపు 100 మంది మహిళల కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జ్ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జ్ పొన్నా యుగంధర్ సమక్షంలో
జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 100 మంది ఆదర అభిమానాలు పొందిన నల్లని నిర్మలాకి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళీరెడ్డి మరియు జనసేన సైనికులు, నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం, అలాగే నిర్మలంతో పాటు 50 మంది మహిళలు, యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన వినయం, ఆయన విధేయత, ఆయన సహనం, ఆయన పట్టుదల, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి. రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ, అలాగే ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. జనసేన అనేది ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలా మందికి ఉంది. లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలా మందికి ఎన్నో కష్టాలు, అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మనం మోటివేట్ చేసి వాళ్ళకంటూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం అనేది, ఇట్లా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు ఆయన చెప్పిన సంకల్పాలన్నీ కూడా సరే, మహిళలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత విలువ, ఒక టాకింగ్ అనేది కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో నేను గౌరవప్రదంగా నడుచుకుంటానని, అదేవిధంగా పసుపులేటి సార్ హరిప్రసాద్ గారు ఆ సార్ అడుగుజాడల్లో మంచిగా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తానని అందరికీ చెప్తున్నాను. దారి కల్పించండి మహాప్రభు అంటున్న శ్రీకాళహస్తి 1వ వార్డు ప్రజలు తమ గోడును పట్టించుకునే నాదుడు కరువైనాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని 1వ వార్డు కాగితాలపురం ప్రాంతానికి దారి లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నివసించే గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై స్థానికులు దుర్గమ్మ, మల్లమ్మ, రమాదేవి, కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ, తమ ఇల్లు, రోడ్డులు, కాలువలు పోగొట్టుకోవడం తమ పరిస్థితి అగమ్య గోచరణగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి రోడ్డు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ఎంతమంది రాజకీయ నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. అంతేకాక విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో పురుగు, పుట్ర, పాములతో సహజీవనం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గోడును అర్థం చేసుకొని తమకు రహదారి, కాలువలు, విద్యుత్ను అందజేయాలని స్థానికులు కోరుతున్నారు. మాకు దారి లేకుండా మాకు మా బిడ్డలు కాలేజీకి పోయేదానికాడ, బిడ్డలు బడికి పోయేదానికాడ అవుతున్నారు. మేము గర్భవతి మనుషులు, మా ఇంట్లో గర్భవతి పాప ఒకటి ఉన్నారు. మాకు దావే లేకుండా చేసిన మేము ఎట్టు పోవాలా, ఏదని తిరుకొని పోవాలి, మేము ఎట్ట తిరుకొని పోవాలి, మాకు దావే లేదు మాకు అని చెప్పనేసి దయచేసి మీరు చెప్తా ఉన్నాను, మీరు మాకు దారి కల్పించండి. మాకు రోడ్డు లేదు. మల్లమ్మ, నేను అమ్మాయి ప్రెగ్నెంట్, దాటి రాలేక, ఈ కాలం కూడా దాటి రాలేక, మాకు దారి లేక అమ్మాయిని దాటించుకోలేక పొద్దున్న నుంచి కూడా హాస్పిటల్ తీసుకురాపోయినాము. మురికి నీళ్ళు కూడా ఆగిపోయి అయ్యోటలో పాములు వచ్చి పిల్లకాయలు చూడు ఎలాగుండదు, అసలు ఆగిపోయినా ఎట్ట పాలేకుండా. మా ఇల్లు లాస్ట్, ఆ ఇల్లు కూడా తడిచిపోతా ఉన్నది. ఆ నీళ్ళని ఈ మురికి నీళ్ళని మా ఇల్లు తడిచిపోతున్నది, కుంగిపోతున్నది. ఇల్లు కావాలి చూడండి. పిల్లకాయలు ఇబ్బంది పడుతున్నారు, బడికి పోలేక
ఇదాన్ని వాళ్ళంటే బాగుతారా ఇప్పుడు ఎక్కడ తీసుకోకపోవడం వలన మాకు అనుకున్నది మీరు రెడీ చేస్తారో చేయండి, మాకు దారి కావాలా. ఈ మెగా కంపెనీ రోడ్డు విస్తరణలో మొత్తం కొలాప్స్ చేసి రోడ్డు వైండింగ్ అనేసి మొత్తం ఆక్రమించేసినారు. చేసినారు మంచిదే, కానీ మాకు కావలసినటువంటి దారి డొంక ఏమి లేకుండా పిల్లకాయలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి కూడా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు స్కూల్కి వెళ్ళలేక రకరకాలుగా రోడ్డు మార్గంలో దాటించే పరిస్థితులు కూడా సరే 2 పిల్లకాయలు కింద నీళ్ళలో ఆ మురికి కుప్పంలో పడి తీవ్ర గాయాలయ్యి చాలా ఇబ్బందులు పడినారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకే కాదు కనీసం చనిపోతే శవాన్ని తీసుకోవాలన్నా కూడా సరే మాకు ఇదే దారి తప్ప వేరే దారి లేదు. అలాంటి పరిస్థితుల్లో మాకు దారి లేదు, నీటి వసతి లేదు, నీళ్లు కాలువ ఏర్పాటు చేయకుండా స్టాగ్నెట్ అయిపోయి దోమల బెడద పాముల బెడద విపరీతంగా పెరిగి జనాలు మాకు దగ్గు జ్వరాలు మలేరియా ఫీవర్ రకరకాల వ్యాధులతో సంక్రమిస్తున్నాయి. కాబట్టి అధికారులకు ఇదివరకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. మెగా కంపెనీకి సంబంధించిన వాళ్ళకందరూ కూడా సరే మొరపెట్టుకున్నాం. వాళ్ళు పడతామని చెప్తున్నారు, కానీ కనీసం దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ ఆలయంలో జూన్ 3, 4వ తేదీలలో జాతర సందర్భంగా అంబళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన బంగారమ్మ ఆలయంలో జూన్ 3, 4 తేదీలలో జాతర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం అంబళ్లు పోశారు. రాత్రి చాటింపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జగన్నాథం నాయకుడు మాట్లాడుతూ ప్రతి ఏటా బంగారమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. అందులో భాగంగా జూన్ నెల 3, 4 తేదీలలో జాతర నిర్వహించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బంగారమ్మ ఆలయంలో అంబళ్లు పోసామని తెలిపారు. అదే విధంగా మంగళవారం రాత్రి గ్రామ పొలిమేర వేప మండపం పసుపు కుంకుమలతో చాటింపు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన శుక్రవారం 2వ అంబళ్లు పోస్తామని, జూన్ 3వ తేదీ మంగళవారం అమ్మవారికి విశేష అభిషేకాలు, గరిక పూజ, మైలు ముగ్గు, పోతురాజు ముగ్గు, పొంగలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 4వ తేదీ బుధవారం అమ్మవారికి నిలుపు, కుంభము, అమ్మవారి ముగ్గు, అమ్మవారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కావున భక్తులు విచ్చేసి అమ్మవారికి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయం అయినటువంటి బంగారమ్మ దేవస్థానం జాతర సందర్భంగా ఈరోజు అంబిళ్ళు పోసాము. రాత్రికి చాటింపు 8 గంటలకు చాటింపు వేస్తాము. గ్రామస్తులు అందరూ ఈరోజు అంబిళ్ళు పోశారు. వచ్చే శుక్రవారం మరియు అంబిళ్ళు, మంగళవారం బుధవారం జాతర సందర్భంగా 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. కాళహస్తి ఈశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైనటువంటి బంగారమ్మ దేవస్థానం నందు ఈరోజు జాతర సందర్భంగా అంబిళ్ళు పోశారు గ్రామస్తులందరూ. మైనారిటీలకు కూటమి ప్రభుత్వం సబ్సిడీ లోన్లు అందజేయడంపై హర్షం వ్యక్తం చేసిన మైనారిటీ సెల్ నాయకుడు షాకీర్ అలీ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మైనారిటీల కోసం సబ్సిడీ లోన్లు అందజేయడం పట్ల శ్రీకాళహస్తి మైనారిటీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ సెల్ నాయకులు షకీర్ అలీ మాట్లాడుతూ, మైనారిటీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనారిటీలకు సబ్సిడీపై లోన్ అందజేయడం ఆనందంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు సంబంధించిన పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైనారిటీల సంక్షేమం కోరుతూ మైనారిటీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై మైనారిటీలకు లోన్ అందజేస్తున్నారని తెలిపారు. ఈ సబ్సిడీ లోన్ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వెల్లడించారు. కావున శ్రీకాళహస్తిలోని మైనారిటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మైనారిటీలకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడమే ఒక కన్ను లాంటి ముస్లిమ్స్ని వాళ్ళకి న్యాయం చేయాలా, పేదరికంలో ఉన్నారు, వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి పరచాలా అనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మైనారిటీ కార్పొరేషన్స్ లోన్స్ గత ప్రభుత్వంలో ఒక్క లోన్ ఇచ్చిన పాపాన పోలే చూడడం. ఈరోజు
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మైనారిటీ మంత్రి ఫరూక్ గారికి ధన్యవాదాలు ముస్లిమ్స్ తరఫున చెప్తున్నాం. ఏమంటే సబ్సిడీ లోన్స్ ఇచ్చారు. ఆ సబ్సిడీ లోన్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు, తోపుడు బండ్లోళ్ళు, కిల్లి బంకోళ్ళు, కూల్ డ్రింక్ షాపులలో అనేక వ్యాపారస్తులు సబ్సిడీ లోన్స్ అంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే 50,000 సబ్సిడీ, 50,000 లోన్. అట్లా ఎంత అమౌంట్ తీసుకుంటే అంత 50%తో పేదలని, ముస్లిం పేదలని డెవలప్ చేయాలా, ఆర్థికంగా అభివృద్ధి పరచాలా అనే ఒక ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఈ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ వదిలినందుకు ధన్యవాదాలు. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే యోగా ఆసనాలతోనే సాధ్యమవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కాణిపాకంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ దినోత్సవ యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు వేలాది మంది ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. 11వ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాన్ని మంగళవారం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో ఏఈ పెంచల్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు యోగా ఆసనాలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని యోగా విస్తృత పరుస్తున్నట్లు పేర్కొన్నారు. యోగా ఆసనాలతో ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని, సరైన వ్యాయామం లేక ఆహారపు అలవాట్లు మనిషి జీవితాన్ని ఛిద్రం చేస్తుందని తెలిపారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మానసిక ఒత్తిడికి గురవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని, ఈ విపత్కర పరిమాణాన్ని చరమగీతం పలకడానికి సంజీవినిగా యోగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆర్డి రమణ ప్రసాద్, డివిఎం శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, ఆర్డీఓ భవానీ, గ్రామ సర్పంచి శాంతి సాగర్ రెడ్డి, యోగా మాస్టర్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 21 జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం మేరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2,000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మన ఒకటే ఉద్దేశం, అందరూ యోగా గురించి నేర్చుకోవాలి. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది, స్వాస్థ్యం పెరుగుతుంది, శాంతి వస్తుంది. మనమందరూ చూస్తున్నాము, సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు. ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు, సోషల్ మీడియాలో చదువుతుంటారు. సో ఒకటే సొల్యూషన్, మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 24 గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు, పీస్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం దేవస్థానంలో చేశాము. ఈ సందర్భంగా నేను ఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన కాణిపాకం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం, ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకి అత్యంత శక్తివంతమైన విజ్ఞానాలకు అధినాయకుడైనటువంటి వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు అది ఒక ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది, వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఈ ఆరోగ్యానికి మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి కలుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారికి జిల్లా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణానికి అడ్డుకోవడమే ధ్యేయంగా రేషన్ బండ్లను రద్దు చేసి రేషన్ షాపులో సరుకులు ఇవ్వడాన్ని టీడీపీ నాయకులు ఎం సుబ్బయ్య, మైనారిటీ నాయకులు షాకిర్ అలీ స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెళ్ల మనోహర్ రేషన్ బండ్ల రద్దు నిర్ణయం హర్షణీయమన్నారు. ఈ రేషన్ బండ్ల కోసం ప్రజలు ఎప్పుడు రేషన్ బండి వస్తుందా అంటూ ఎదురు చూసే పరిస్థితి ఉండేదన్నారు. ఎప్పుడు రేషన్ బండి వస్తే అప్పుడు రోడ్లపై నిలబడి
రేషన్ వేసుకునేవారు. ఆ నెల ఏదైనా ఇబ్బంది ఉండి బయట ప్రాంతాలకు వెళితే ఆ రేషన్ లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా 15 రోజుల్లో ఎప్పుడైనా రేషన్ షాపుకు వెళ్లి వారికి కావలసిన రేషన్ సరుకులు తీసుకోవడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వారు వెల్లడించారు. అంతేకాక రేషన్ బండ్లను లబ్ధిదారులకే ఉచితంగా అందజేయడంతో వారు ప్రతి నెల ఈఎంఐ కట్టే బాధ లేకుండా తమ వ్యాపార అభివృద్ధికి, తమ సంపాదన కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇటు రేషన్ లబ్ధిదారులకు, అటు రేషన్ వాహనదారులకు ఏకకాలంలో శుభవార్తలను అందించిందని హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజులో పాపం రేషన్ తీసుకోవాలంటే పిల్లల్ని బడికి పంపించేటప్పుడు గాని, భర్తని ఆఫీస్కి పంపించేటప్పుడు గాని, వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోలేక ఈదులో వ్యాన్ వస్తే రేషన్ వచ్చిందమ్మా, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు ఆ వ్యాను. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర పూజ్యులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు చొరవతో ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతూ ఆ భాగంలో ఈరోజు రేషను ప్రతి వార్డులో రేషన్ షాప్కే పోయి ఎనీ టైం అంటే ఎప్పుడైనా పోయి తీసుకోవచ్చు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు పోయి ఆడ పోయి రేషన్ అడిగితే ఇస్తారు. ఈ రేషన్ షాపు వ్యాన్లు కూడా వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి హాని కలగకుండా పాపం వాళ్ళు దీన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది. లోకేష్ గారు, సివిల్ సప్లై మంత్రి మనోహర్ గారు, స్థానిక సభ్యులు సుధీర్ రెడ్డి గారికి పేద ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. దేనికంటే ఈ రోజు బియ్యం వేసే రైస్ బండ్లని తీసేయడం వల్ల ఏమి అంటారేమో, దాని వల్ల చాలా ఇబ్బందులు, గతంలో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఏ టైంకి బండి వస్తుందో, ఏ టైంకి పోతుందో అని కళ్ళు కాయలు కాసే విధంగా కాసుకుని ఉండేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళు వంట వండుకునేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, కూలి పనికి పోయే వాళ్ళందరికీ బండి వస్తుందని ఆ రోజు కూలి పనికి ఆగిపోయి నిరీక్షణ చేసిన రోజులున్నాయి. దాని వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, సివిల్ సప్లై మంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా హర్షించదగ్గ నిర్ణయం అని మేము అనుకుంటున్నాము. అదే మరి ఇప్పుడు రేషన్ షాపుల్లో 15 రోజులు రేషన్ ఇస్తారు. ఆ 15 రోజుల్లో ఏ రోజైనా ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య, భర్త, బిడ్డలు ఎవరైనా కావచ్చు, వెళ్ళి ఏ టైంలో అయినా ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలకు వెళ్ళిన, కూలి పనులకు వెళ్ళి ఎవరైనా సరే వాళ్ళ టైంకి వాళ్ళకు వెసులుబాటు విధంగా బియ్యం తెచ్చుకొని వండుకునే దానికి వెసులుబాటు కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. అదే మరి ఈ నిర్ణయం వల్ల ఎక్కడ లబ్ధిదారులకు, పేదలకి బియ్యం మిస్ కాకుండా ప్రతి కుటుంబానికి తీసుకునే విధంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. దీనికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.